ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన పార్టీ వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. యూ స్టేట్ దట్ you have a witness who has stated that he was aware of the death of Vivekananda Reddy around 5:30, and that's none other than not a small person, an ex-chief secretary of the state of Andhra Pradesh, combined state of Andhra Pradesh, has given a statement stating that he is aware of the death of the murder by none other than the current chief minister of the state of AP, who informed him about the death around 5:30. Now, isn't it necessary for that for the CBI to close those loops? Unfortunately not done. ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఈ క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు June 30th ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, March 15th ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, ద లాంగర్ యూ డిలే ఇన్వెస్టిగేషన్, ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టోరీ. దే నీడ్ టు డూ దిస్. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు? చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్, అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. ఓకే, రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ పేదలు విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో?